అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. అండ్ అందరూ ఎలా ఉన్నారండి? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ చాలా రోజుల తర్వాతకి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు చూసినట్లయితే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి మా ఇంటి గణపతిని మేము ఎలా పూజించుకున్నామనేది వ్లాగ్ అండి ఈరోజు. సో నార్మల్గా వినాయక చవితి అంటే విగ్రహాలు తెచ్చి పూజ చేసుకొని దేవుడి గుడిలోకి వెళ్ళి ఇలా చేసుకుంటారు. బట్ ఈరోజు మేము ఫస్ట్ టైం పిండి వినాయకుడిని చేశాము. చూస్తున్నారు కదా. సో ఇది మా హస్బెండ్ చేశాడు పిండి వినాయకుడు. అండ్ ఇక్కడ ఉన్న ప్రసాదాలని నేను చేసేసాను. సో ఇలా ఫెస్టివల్ వైబ్ అనేది చాలా బాగుండింది. అండ్ మెయిన్ ఏంటంటే విగ్రహం తెచ్చుకున్న కొద్దీ మనకి ఆ ఫీల్ అనేది పెద్దగా అనిపించదు. పూజలు చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. బట్ మన ఇంట్లో మన చేతితో విగ్రహాన్ని చేసుకుంటే ఆ ఫీల్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. సో మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఈరోజు మేము ఫస్ట్ టైం వచ్చేసి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నాము మా ఇంట్లో. చూసారు కదండి మా చిట్టి బుజ్జి వినాయకుడిని, చాలా బాగా ఉన్నాడు. అండ్ పూజ చేసుకోవడం అయిపోయింది. అండ్ ఇక్కడ మా సొసైటీలో ఇలా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారు. నార్మల్గా డైలీ ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇలా ఫస్ట్ దేవుణ్ణి ఇలా స్వాగతించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ ఒక పర్ఫార్మెన్స్ అనేది లైక్ ఫ్యాన్సీ డ్రెస్, రంగోలీ, డ్యాన్సింగ్, ఇలా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారు. సో అందులో ఒక మీకు ప్రోగ్రామ్ అనేది లిటిల్ బిట్లో లాస్ట్ బిట్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ మా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అదే రోజు సేమ్ డే రోజు నిమజ్జనం అనేది చేసేసాము. ఎందుకంటే నెక్స్ట్ డే అనేది కుదరలేదు. అండ్ అలాగే ఓపిక అనేది లేదు. సో దగ్గరలో ఉన్న మా ఇంటి దగ్గరలో కసర్సాయి డ్యామ్ అనేది ఉన్నాయి. మీకు ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేశాను వీడియో అనేది. సో చూడకుంటే చూసేయండి. సో అక్కడ వెళ్ళి నిమజ్జనం అనేది చేసేసాము. అండ్ మా నిమజ్జనం తర్వాతకి ఇక్కడ ఈవినింగ్ డైలీ ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు పిల్లలు అనేది, ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశారు. అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వచ్చేసి పెట్టారండి. సో చాలా బాగా పిల్లలు అనేది ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. you.